असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः. Hello my dear students, see the another problem, normal form or canonical form. Okay, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, యూనిట్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి, లేదా ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 అన్నా ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ అన్నా ఒకటే. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తున్నానంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ కాలము ఆ ప్లేస్లో రాస్తున్నాను. అంటే ఏమి, C3 ప్లేస్లో ఏం చేస్తున్నా, ఇక్కడ C3 ప్లేస్లో C1 రాస్తున్నా. సో కాబట్టి ఇది ఏమిది, 1 -1 0 3. ఓకే, 4 2 0 2. ఇదేమి ఇంకా 2 -2 0 0. ఇదేమిది 1 2 1 2. ఓకే, ఇంటర్చేంజ్ చేసాం, రోస్ని ఇంటర్చేంజ్ చేసుకున్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమిది, మనకు 1 ఉంది కాబట్టి ఇది 0 కావాలి, ఇది 0 0 కావాలి. 4 2 1 ప్లేస్లో 0 కావాలి. కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నా, ఆపరేట్ ఏం చేస్తున్నా, ఇక్కడ R2 రోస్, R2 - 4 into R1. నెక్స్ట్ R3 రోస్, R3 - 2 into R1. నెక్స్ట్ R4 రోస్, R4 - 1 into R1. 1 - 1 0 3. ఇదేమొస్తుంది, 4 - 4 0. ఓకే, చూడండి ఇక్కడ 2 -4 into R1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 + 4 అంటే 6. నెక్స్ట్ ఇక్కడ 0 0 ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది. ఇక్కడ 2 - 4 into R1 3 4 12 వస్తుంది కాబట్టి -12. ఓకే, నెక్స్ట్ ఏమి, ఇక్కడ 2 ఏమిది 0 అయిపోతుంది. 2 - R3 అంటే 2 - 2 into R1 0. ఇక్కడ ఏముంది, ఇక్కడ -2 ఉంది, -2 ఇది -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది కూడా 0. నెక్స్ట్ ఇక్కడ 0 కాబట్టి 0నే, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 2 6 -6. నెక్స్ట్ R4 1 - 1 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, 2 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 + 1 అంటే 3. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ 1 1. నెక్స్ట్ 2 - 3, 2 - 3 అంటే ఏమి, -1. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ 6 ప్లేస్లో 1 కావాలి మనకు, 6 ప్లేస్లో 1 కావాలి. సో నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ R2 రోస్ R2/6 డివైడ్ చేస్తే వచ్చేస్తుంది మనకు. చూడండి, 1 - 1 0 3. 0 6/6 అంటే 1, 0/6 అంటే 0. ఇది ఇంకా -2, ఇది 0 0 0 -6. ఇదేమి 0 3 1 -1. ఓకే, ఇక్కడ 1 చేసాం కాబట్టి ఈ ప్లేస్లో 0 కావాలి, ఇది 0 కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ R1 రోస్, R1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఏమిది, ఇక్కడ R2. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఇక్కడ 0 ఉంది కాబట్టి పర్వాలేదు. ఇక్కడ ఏమిది, R2 రోస్, R4 రోస్, R4 - 3 ఇంటూ R2. సో ఇక్కడ 1 R2 1, ఇదేమొస్తుంది 0 అవుతుంది. 1 - 1 0. ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. ఇక్కడ 3 ఇక్కడ 3 -2. 3 - 2 అంటే ఏమొస్తుంది 1.
నెక్స్ట్ ఏమి 0 1 0 -2 ఇదేమొస్తుంది 0 0 0 ఇదేమొస్తుంది -6 R4 0 0 అవుతుంది 3 - 3 అవుతుంది 3 × 1 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 1 -3 × R2 ఇక్కడ ఏముంది 0 కాబట్టి జస్ట్ ఇంకేమొస్తుంది 1 యాస్టీజ్గా వచ్చేసి ఇక్కడ ఏముంది ఇక్కడ -1 ఏమిది -1 -3 × R2 ఏముంది ఇక్కడ -2 ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 2 6 6లో 1 సపరేట్ చేస్తే 5 ఇది ఓకే. నెక్స్ట్ ఎలా ఉండాలి థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 1 ఉండాలి. థర్డ్ రో ఇది థర్డ్ రోలో థర్డ్ అంటే ఇక్కడ 1 ఉండాలి. 1 ఉండాలంటే జస్ట్ ఈ రో ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏమి R3 rows to R4 ఇక ఉన్న 1 0 0 1 ఓకే. నెక్స్ట్ 0 1 0 -2 నెక్స్ట్ 0 0 1 5 ఇంక ఇదేమి 0 0 0 -6 ఓకే. నెక్స్ట్ ఏం కావాలి ఇక్కడ 1 ఉంది కదా ఈ కాలం అంతా 0 కావాలి ఈ కాలం అంతా 0 కావాలి నార్మల్ ఫామ్ అంటే. సో కాబట్టి ఏం చేస్తాం ఈ కాలంలో ఈ 1కి ఆపోజిట్ ఉన్న కాలం ఇది 0 చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం ఇది ఏం చేస్తున్నాం C4 కాలమ్స్ C4 మైనస్ ఈ 1 × C1 అప్పుడు మ్యాట్రిక్స్ ఏమొస్తుంది మనకు చూడండి ఇక్కడ 1 0 0 0 ఇదేమొస్తుంది 0 1 0 0 నెక్స్ట్ ఇది 0 0 1 0 ఇది 0 అయిపోతుంది. ఇంక 2 -2ను ఇక్కడ 0 అంటే -2నే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఇక్కడ 0 ఉంది కదా C1 అనేది 0 కాబట్టి 5 వస్తుంది ఇది -6 ఓకే. నెక్స్ట్ ఏం ఉండాలి ఈ -2 కూడా 0 కావాలి అంటే అప్పుడు ఏం అప్లై చేసుకోవచ్చు మనము ఇప్పుడు 1 ఉండే ఈ కాలం చూసుకోవాలి -2కి ఆపోజిట్ ఉండే 1 కాబట్టి ఇది ఏం చేస్తున్నాం మనం C4 కాలం C4 -× ప్లస్ 2 × C2 2 × C2 అంటే ఏమి 1 0 0 0 0 1 0 0 ఇదేమిది 0 0 1 0 సో 0 0 అయిపోతుంది ఓకే. ఇంకా 5 ఇక్కడ 0నే ఉంది కాబట్టి R2 C2 సో 5 ఇది -6 ఓకే. నెక్స్ట్ ఏం కావాలి మనకి ఇక్కడ 0 కావాలి 5 అనేది 0 కావాలి. ఏం చేస్తాం ఇక్కడ C3 తీసుకోవచ్చు అంటే ఏమి C3 కాలమ్స్ C4 కాలమ్స్ C4 - 5 × C3 అంటే ఏమిది 1 0 0 0 0 1 0 0 0 0 1 0 సో 0 0 ఇది ఏమొస్తుంది అని ఇక్కడ 0 ఇది -6 ఇంకేమైనా ఈ 6 అనేది 0 అయ్యే అవకాశం ఉందా మనకు చూసుకోండి ఇక్కడ -6 ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం ఓకే. లేదు ఈ కాలంను ట్రాన్స్ఫర్ చేయడానికి వీలవుతుందా చూడండి ఈ కాలం ప్లేస్లో ఒకవేళ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినా కూడా 0 అయ్యే అవకాశం లేదు. కాబట్టి ర్యాంక్ ఎలా ఉంది ఇది ర్యాంక్ A = 4 కాబట్టి నార్మల్ ఫామ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ 0 అయింటే మనకు ర్యాంక్ ఎలా వచ్చేది ఇది ఈ కాలం అంతా I3 అయ్యేది 0 ఇది 0 0 రాసేవాళ్ళం. సో కాబట్టి ఇక్కడ -6 అనేది 0 అయ్యే అవకాశం లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ హ్యావ్ ద నార్మల్ ఫామ్ అనేది లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇది 0 అయితే మనకు ఇలా వచ్చేది ఓకే 0 8 దీనిలో మనకి ఇది 0 అయింటే అలా ఉండదు. ఒకవేళ మరి ఇక్కడ 4th రోలో 4th ఎలిమెంట్ ఇక్కడ 6 డివైడ్ చేస్తే వస్తుందా మనకు చూడండి ఇక్కడ ఏం చేసుకోవచ్చు మనం R4 rows R4/-6 వేసుకోవచ్చు. అదే I4 వస్తుందా లేదా 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 -6/6 అంటే 1 అవుతుంది. అంటే ఇక్కడ నార్మల్ ఫామ్ ఏమైంది అప్పటికి నార్మల్ ఫామ్ ఇది 4/4 మ్యాట్రిక్ కదా సో I4 ఏమైంది ఇక్కడ నార్మల్ మ్యాట్రిక్ 4/4 కదా
సో కాబట్టి యూనిట్ మ్యాట్రిక్ 4/4 కాబట్టి నార్మల్ ఫామ్ ఏమైంది I4. ఇట్లాగా మనం నార్మల్ ఫామ్ అనేది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నార్మల్ ఫామ్ అంటే రోస్ కాలమ్స్ రెండు కూడా అప్లై చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేయడమే నార్మల్ ఫామ్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నార్మల్ అండ్ canonical ఫామ్. ఓకే, సో నెక్స్ట్ I am explain another topic. Okay, this topic is over. Okay, thank you. Hello my dear students, see the another example problem. ఇక్కడ ఫైండ్ ద k అన్నాడు. ఫైండ్ ద k వాల్యూ కనుక్కోమన్నాడు. కానీ ర్యాంక్ ఈ మ్యాట్రిక్ 3 అవుతుంది అన్నాడు. ర్యాంక్ వచ్చి ఏమవుతుంది అన్నాడు 3. అంటే ర్యాంక్ 3 ఉంది మ్యాట్రిక్. మనకి ఏం కనుక్కోమన్నాడు k వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ర్యాంక్ 3 కావాలంటే ఏమి మనకు ఈ రో అంతా 0 అయిపోతేనే కదా మనకు ర్యాంక్ వాల్యూ అనేది వచ్చేది. అంటే ఈ రో అంతా 0 అయిపోతే ర్యాంక్ 3 అవుతుంది. సో కాబట్టి k వాల్యూ కనుక్కోవాలి. చూద్దాం. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉండాలి మనకు. సో కాబట్టి ఇంటర్చేంజ్ చేద్దాం. ఏమిది R1 రోస్ R2, R1 ప్లేస్లో R2 అనేది మనం రాస్తున్నాం. సో ఇదేమిది 1 1 -1 0, ఇది 4, ఇది 4 -3 1. ఓకే, నెక్స్ట్ ఇది ఏమి k 2 2 2, ఇది 9 9 k 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0, ఇది 0 కావాలి. కాబట్టి మనం ఏం చేద్దాం, చూడండి ఇక్కడ R2 రోస్ R2 - 4 × R1, అట్లాగే R3 రోస్ R3 - ఇక్కడ k ఉంది కాబట్టి k × R1, అట్లాగే R4 రోస్ R4 - 9 × R1. ఇది 1 1 -1 0, ఇది 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 4 -1 అంటే 0. ఇక్కడ ఏమి, ఇక్కడ -3 -3 -4 × -1 -3 + 4 అంటే ఏమి, ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ 1 -0 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ ఏమి k - k అంటే 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏమి ఇక్కడ 2 - k × R1, R1 అంటే 1 కాబట్టి 2 - k 2 - k. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 3 అంటే ఇక్కడ 2 ఉంది, 2 - ఇక్కడ -(-1) 2 + k. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 2 ఉంది, 2 × ఇక్కడ R1 0 అవుతుంది కాబట్టి జస్ట్ 2. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి 9 అంటే ఇది కూడా 0నే. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ k ఇక్కడ ఏమో k - 9 × ఇది 9 + k 9 + k. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 - 9 × R1 అంటే 0 కాబట్టి జస్ట్ 3 చేసాం. ఓకే, నెక్స్ట్ ఏముండాలి మనకు, ఇక్కడ 1 ఉండాలి. ఇక్కడ ఏముండాలి, ఇక్కడ 1 ఉండాలి కాబట్టి ఈ కాలం తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం. అంటే ఏమి C2 కాలమ్స్ ప్లేస్లో C3 రాసుకుందాం. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1 ఉండాలి కాబట్టి 1 0 0 0. సో ఇదేమిది -1, ఇది ఇక్కడ -1, ఇది 1 2 + k 9 + k. నెక్స్ట్ ఏమిది 1 0 2 - k 0 0 1 2 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ 0 కావాలి, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. సో కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను. ఏమి ఇక్కడ R1 రోస్ R1 ఈ మైనస్ +1 × R2. నెక్స్ట్ R3 రోస్ R3 ఈ వాల్యూ ఉంది కదా 2 + k 2 + k × R2. నెక్స్ట్ R4 రోస్ R4 ఇది 9 + k ×
R2. ఓకే, సో కాబట్టి ఏమొస్తుంది అప్పటికి మనకు 1 ఇది 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమిది 1, ఇది ఏమొస్తుంది 1 యాజ్ ఇట్ ఈస్. ఇదేం 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0 అంటే R1 అంటే 0, 1 ఇంటూ R2 అంటే 1 కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ ఇదేమి 0, ఇది 1, ఇది 0, ఇది 1 యాజ్ ఇట్ ఈస్గా రాస్తారు. R3 రాసేటప్పుడు చూడండి ఇక్కడ ఇది 0 అవుతుంది. కళ్ళ మూసుకొని ఇక్కడ 0 పెట్టేయచ్చు, ఎందుకంటే 2 + k ఇది -2 + k ఇంటూ R1 అంటే 1 కాబట్టి 0. ఇక్కడ ఏముంది ఇక్కడ 2 - k, ఇది 2 - k ఏమొస్తుంది ఇక్కడ మనకి 2 - k మైనస్ ఇంటూ 2 + k ఇంటూ R2 ఏముంది ఇక్కడ 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 - k. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు R3 ఏముంది మనకి ఇక్కడ 2 ఉంది. సో R3 అంటే ఏమి ఇక్కడ 2 - k. చూడండి ఇక్కడ R3 2 - k మైనస్ 2 + k అంటే ఈ 2 + k. R2 అంటే ఏమి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, టోటల్గా ఏమొస్తుంది 2 - k వస్తుంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి 2 ఉందా, సో 2 R3 అంటే 2 మైనస్ 2 + k, ఇక్కడ ఏముంది నీకు 1 ఉంది. అక్కడ ఏమొస్తుంది 2 - 2 + k k అంటే ఏమొస్తుంది -2 + 2 క్యాన్సిల్, k వస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఇది 0 అయిపోతుంది, ఇది 0నే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ 0 ఉంది. R4 ఏమో ఇక్కడ 0 - 9 + k. R2 ఏముంది ఇక్కడ 0, సో కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ 3 ఉంది. R3 3 - 9 + k టు R2 అంటే ఏమి ఇక్కడ 1 ఉంది. ఏముంది ఇక్కడ R2 అంటే 1, సో అప్పుడు ఏమొస్తుంది 3 - 9 + k అంటే ఏమొస్తుంది -6 + k -6 + k. ఓకే, అప్పుడు ర్యాంక్ ఏమవుతుంది మనకు చూడండి, ర్యాంక్ 3 అన్నాడు వాడు. ర్యాంక్ 3 అవుతుందంటే ఏమి, ఇవన్నీ కూడా 0 అయితేనే కదా ర్యాంక్ 3 వచ్చేది. కాబట్టి ఇక్కడ ఏమి ఇది కూడా 0 అయి ఉంటుంది. కాబట్టి -6 + k = 0, k = 6. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ k. ఓకే, నెక్స్ట్ ఇది కూడా 0 అయి ఉంటుంది కదా, ఇక్కడ 0 చేస్తే ఇక్కడ 1 చేస్తాం కదా 3, కాబట్టి 2 - k కూడా 0, k = 2. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సమ్ టైమ్స్ ఇలా k వాల్యూ కానీ లేదా m వాల్యూ కానీ ఇలాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వాడు ర్యాంక్ ఇస్తాడు. ర్యాంక్ అవుట్ ఇవన్నీ 0లు అయితేనే మనకి ర్యాంక్ 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ 0 0 0 ఇది కూడా 0 అయి ఉండొచ్చు, ఎందుకంటే ర్యాంక్ 3 అన్నాడు కాబట్టి 0కి ఈక్వల్ చేస్తారు అంతే. ఓకే, ఒకవేళ ర్యాంక్ 2 అన్నాడు అనుకోండి, ర్యాంక్ 1 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తాయి ఇవన్నీ కూడా 0 అయి ఉండాలి. ఇవన్నీ కూడా 0 0 0 0 0 అన్నీ అయి ఉండాలి. ఇది ర్యాంక్ ఆఫ్ కెనోనికల్ ఫామ్, నార్మల్ ఫామ్ అంటే మీకు ఆల్రెడీగా నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఎక్లార్ ఫామ్ చెప్పాను, నార్మల్ ఫామ్ చెప్పాను, వీటి ర్యాంక్స్ ఎలా కనుక్కోవాలి, ఇలాంటి ఒకవేళ k వాల్యూస్ ఇలాంటివి ఇస్తే ఫైండ్ అవుట్ చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.